నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను మీకు అర్థమే ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లాంట్స్ మధ్యలో ఉన్నాను. సో ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ సత్యనారాయణ నర్సరీ. ఇదైతే కడేప్లంక్లో ఉంది అండ్ నేషనల్ హైవే ఉంది కదా, NH16, దాని పక్కనే కడేప్లంక ఊర్లో ఉంది. నార్మల్గా అయితే ఎవరైనా అడిగితే చెప్తారు శ్రీ సత్యనారాయణ నర్సరీ అంటే. ఇక్కడైతే చాలా అందమైన వివిధ రకాలైన ప్లాంట్స్ ఉన్నాయని నేను విన్నాను. సో వాటన్నిటి గురించి తెలుసుకుందాం అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. చూసారు కదా, నా ముందే చాలా అందమైన ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయంట. తెలుసుకుందాము, మరి చూద్దాం రండి. మనం ఈరోజు కడియాప్లంక్లో ఉన్న నర్సరీలో ఉన్నాం అండ్ నా చేతిలో ఉంది కదా బోన్సై మొక్క. నార్మల్గా అయితే చూడడానికి స్టెమ్ ఎంత బాగుందో, లైక్ చాలా పెద్దగా వచ్చి అండ్ దీనికి మనకి బోన్సై మొక్క వచ్చింది. పచీరా అంటారంట, పచీరా బౌన్సై అంటారంట. అండ్ దీనికి వచ్చేసి పెద్దగా శ్రమ పడక్కర్లేదు, లైక్ చాలా యూజ్ చేయాలి, చాలా పెస్టిసైడ్స్ యూజ్ చేయాలని అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ అలా ఏం కాదండి, దీనికైతే పెద్దగా ఏం అవసరం ఉండదు. నార్మల్గా డ్రై అయినప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందంట. అండ్ ఇది వచ్చేసి కోకోపీట్ అండ్ సాయిల్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ మీకు తెలుసు కదా, బౌన్సై అంటే నార్మల్గా లైక్ వేరే కొమ్మలకి గ్రాఫ్ చేయడం వల్ల ఎలాంటి మొక్కలు ఉంటాయంట. నాకు కూడా తెలియదు, బట్ ఇప్పుడే తెలుసుకున్నాను నేను కూడా. అంటే బౌన్సై మొక్కల గురించి చిన్న చిన్న ఐడియా ఉంది కానీ మరీ ఇంత డీటెయిల్గా అయితే నాకు తెలియదు. అండ్ ఇది వచ్చేసి చూడండి, అండ్ మొత్తం స్టెమ్ అంతా కూడా చాలా బరువుగా, చాలా గట్టిగా ఉంది. అండ్ ఇలా తీసుకెళ్ళి మనం నార్మల్గా టీ పైస్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది పాట్తో పాటు ఇస్తున్నారు. అండ్ చూసారు కదా, పాట్ కూడా ఇది గాజు గ్లాస్, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ చాలా బాగుంది చూడండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చూద్దాం రండి. నా ముందని ఈ మొక్క పేరు సైన్స్ ఫీరియా అంట. పేరు కొంచెం గమ్మత్తుగా ఉంది కదా. అండ్ దీని పేరు వచ్చేసి అండ్ అయితే నార్మల్గా పిలవడం అయితే దీన్ని స్నేక్ ప్లాంట్ అని కూడా అంటారంట. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తుందంట. ప్రెజెంట్ డేస్ చూస్తున్నాం కదా, బయటే కాదు ఇంట్లో కూడా చాలా పొల్యూషన్ ఉంటుంది. అండ్ ఎయిర్లో కూడా చాలా జర్మ్స్ ఇవన్నీ ఉంటే వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఇది నార్మల్ చాలా కామన్ విషయం అయిపోయింది. సో ఈ మొక్క ఏం చేస్తుందంటే బయట ఉన్న ఎయిర్ పొల్యూషన్ని చాలా వరకు ప్యూరిఫై చేస్తుందంట. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం గ్రీనిష్ కలర్లో వచ్చింది. అండ్ ఓన్లీ ఆకులే అనమాట, చాలా బలంగా ఉన్నాయి ఆకులు కూడా. అంత త్వరగా అయితే మ్యాక్సిమం పాడైపోయే ఛాన్స్ లేదు. మనం కొన్ని చూస్తూ ఉంటాం, లైక్ మనం ఇంటికి తీసుకెళ్ళడానికి కొంచెం వాడిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఇదైతే అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే మొత్తం ఆకు కూడా చాలా దళసరిగా ఉంటుంది. అండ్ ఇది మొత్తం అయితే గ్రీన్ కలర్ అనమాట. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, చూద్దాం రండి. స్నేక్ ప్లాంట్లో ఇదొక రకం, చూసారు కదా. అండ్ ఇదైతే లైట్ గ్రీనిష్ కలర్లో అయితే ఉంది. అండ్ చుట్టూ ఎడ్జెస్ అయితే మొత్తం ఎల్లో కలర్లో ఉంది, దానివల్ల చాలా క్యూట్గా ఉంది కదా. నార్మల్గా అయితే ఇలాంటివి నార్మల్గా డైనింగ్ టేబుల్ లేదంటే టీ పైస్ మీద చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అంత బరువుగా కూడా లేదు, కొంచెం లైట్ కొంచెం బరువు ఉంది, బట్ మరీ అంత బరువు కాదు. సో ఇది ఒక వేరియంట్, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. సో స్నేక్ ప్లాంట్లో ఇది ఒకటి. అండ్ మొత్తం అయితే మరీ డార్క్ గ్రీన్ లేదు, మరీ లైట్ గ్రీన్ కూడా లేదు, సో మధ్యలో ఉంది. అండ్ చుట్టూ అయితే మనకి ఎల్లో రకం వచ్చింది, లైక్ ఎల్లో ఎడ్జెస్ వచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మొక్క చాలా ఇంపార్టెంట్, ఎక్కువ వాటర్ యూస్ చేయకూడదు దీనికి. నార్మల్గా బాగా డ్రై అయినప్పుడే కొంచెం వాటర్ యూస్ చేయాలి, లేదంటే మొక్క ఎక్కువ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇండోర్ ప్లాంట్కి అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా నేను చూపించేవి అయితే లైక్ నార్మల్ ప్లాస్టిక్ కవర్లో ఉన్నవైతే చూపిస్తూ ఉంటాను, ఇవైతే బాగుంటాయని చెప్పి. బట్ ఈరోజు ఏంటంటే పాట్స్తో, నార్మల్గా స్టైలిష్ పాట్స్తో, వెరీ కలర్స్లో అండ్ ఎలా లుక్ ఉంటుంది. ఇక్కడ ఇండోర్ సంబంధించి చాలా ప్లాంట్స్ ఉన్నాయి, బట్ విత్ ప్లాంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం రండి. ఎయిర్ ప్యూరిఫైర్లో ఇది ఒకటి. అండ్ దీని పేరు వచ్చి జేడ్. మీకోసం నేను చాలా సైంటిఫిక్ నేమ్స్ తెలుసుకుంటున్నాను. దీని పేరు జేడ్ అంట. అండ్ ఇది కూడా ఆకులు దళసరిగా ఉన్నాయి, అంటే చాలా థిక్గా అనిపిస్తున్నాయి. అండ్ దీనికి వచ్చేసి ఎక్కువగా వాటర్ యూస్ చేయకూడదు, దీనికి కూడా లైట్గా మనకి కోకోపీట్ యూస్ చేసి అండ్ విత్ సాయిల్ ఉంది ఇది. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఇస్తున్నారు. మొత్తం మనకి చాలా బ్రాంచెస్ వస్తున్నాయి, అంటే ఒక స్టెమ్కి చాలా బ్రాంచెస్ వరకు ఫామ్ అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనకు తెలుసు
కొన్ని మొక్కలు వేరే వేరే ప్లేసెస్ మారుస్తే చనిపోతాయి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అండ్ 6 months నుంచి బతకని కూడా అంటూ ఉంటారు. దానికి రీజన్ కూడా ఉందండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వాతావరణం నుంచి ఇంకో వాతావరణం వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 6 monthsకి 1 yearకి కోకోపీట్ అండ్ సాయిల్ కూడా మార్చుకుంటూ ఉంటే అండ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇవి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఇది ఒక మంచి న్యాచురల్ థింగ్ అని చెప్పొచ్చు. మనం ఇండోర్ ప్లాంట్స్ చూసేటప్పుడు ఒకటి సాయిల్లోనే పెరుగుతుంది, లేదంటే కోకోపీట్లోనే పెరుగుతుంది, కొన్ని అయితే వాటర్లో కూడా పెరుగుతూ ఉంటాయి. మన ముందున్న ప్లాంట్ అయితే అసలు ఏమీ అవసరం లేదు. నిజం చెప్తున్నాను, వాటర్ అవసరం లేదు, సాయిల్ అవసరం లేదు, లేదంటే కోకోపీట్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇది చైనా నుంచి తెప్పించారంట నార్మల్గా అయితే. అండ్ దీనికి మొత్తం మనకి ఆకులు ఫామ్ అవుతున్నాయి, లైక్ లీవ్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఈ లీవ్స్కి జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం ఫ్రెష్గా కనిపించాలి కాబట్టి. సో దానికి స్ప్రింకిల్ చేసుకుంటే అప్పుడప్పుడు బాగుంటుంది. ఇది కొంతమంది చాలామంది వాటర్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం పాడిపోతుంది. సో దీనికి డ్రైగా ఉన్న ప్లేస్ నార్మల్ బౌల్లో పెట్టేసి ఇలా వదిలేసామంటే చూడడానికి అందంగా ఉంటుంది, ఎక్కువ కేర్ కూడా తీసుకోవాల్సిన లేదు. దీంట్లో అయితే 2 రకాలు ఉన్నాయి, బట్ దాంట్లో ఉన్న రకాల్లో ఇది మొత్తం కూడా గ్రీన్ లీవ్స్ వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ 2-3 చూస్తున్నాం కదా, బట్ కొన్ని రోజులకి ఏంటంటే మొత్తం చుట్టూ ఫామ్ అవుతుంది. మొత్తం చుట్టూ కూడా మనకి ఎలా ఫామ్ అవుతుంది, మొత్తం లైక్ కొమ్మలన్నీ అంటే బ్రాంచెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫుల్గా వచ్చేసి మనకి ఇలా చుట్టూ కూడా మనకి లీవ్స్ అనేది ఫామ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ టైప్. అండ్ ఇంకోటి కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఇది చూసారు కదా, ఇది అయితే మొత్తం గ్రీన్ అండ్ ఎల్లో టైప్ వచ్చింది మొత్తం కూడా. అండ్ కొంచెం పెద్దదైతే ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఎక్కువ కేర్ తీసుకోక్కర్లేదు. ఇవైతే చైనా నుంచి తెప్పించానంట ప్రత్యేకంగా. అండ్ చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. మీరు తప్పకుండా వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి, ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉండదు వీటికి. ఓకే, ప్రెజెంట్ అన్ని చోట్ల చూస్తున్నాం కదా, డీమార్ట్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఇవే కనబడుతున్నాయి. నార్మల్గా అయితే ఇండోర్ ప్లాంట్స్లో ఇది ఒకటి. అండ్ ఇది వచ్చేసి లక్కీ బ్యాంబూ అంటారు. దీని పేరు వచ్చేసి స్పైరల్. అంటే స్పైరల్ అని ఎందుకు యూజ్ చేశారు అంటే ఇది చాలా పొడుగ్గా ఫామ్ అవుతుంది. ఇందులో కూడా రకాలు ఉంటాయని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నార్మల్గా అయితే లక్కీ బ్యాంబూలు పెద్దగా ఏముంటాయిలే, ఒకటే ఉంటుంది అనుకున్నాను, బట్ అలా కాదు. దగ్గర 3 వేరియంట్స్ వరకు ఉన్నాయి. ఇదైతే లాంగ్గా ఫామ్ అయింది, చూసారు కదా. సో వాటర్లోనే ఫామ్ అవుతుంది అండ్ పెరగడానికి కూడా చాలా బాగుంది. అండ్ స్పైరల్ దీని పేరు. దీంట్లో ఇంకో రకం చూద్దాం లక్కీ బ్యాంబూలో. ఇది 2 లేయర్ అనమాట, చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా. ఇది పై లేయర్ అండ్ కింద లేయర్, 2 లేయర్ అంటారు. అండ్ ఇది కూడా లక్కీ బ్యాంబూ. నార్మల్గా అయితే ఇది తీసుకొచ్చినవి అయితే చైనా నుంచి తెప్పించారంట. అంటే ఇది ఎక్కువగా చైనా వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అనుకుంటా. లక్కీ బ్యాంబూ ఎందుకు పేరు పెట్టారో నాకైతే తెలీదు, అంటే దీనికి అదేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ 3 లేయర్ కూడా చూపిస్తాను. లక్కీ బ్యాంబూలో ఈ థర్డ్ వన్ 3 లేయర్, చూసారు కదా. ఇది ఫస్ట్ లేయర్ అండ్ ఇది సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్, మొత్తం 3 లేయర్స్ ఉంటుంది. అండ్ ఇది వాటర్లోనే పెరుగుతుంది మొత్తం, చూసారు కదా. కోకోపీట్ అండ్ వాటర్ వేశారు, ఇలా కంపోజ్ ఉంచేస్తే సరిపోతుంది. కొన్ని రోజులకు ఒకసారి వాటర్ మార్చుకుంటూ ఉంటే దీనికి పెద్దగా యూస్ చేయాల్సిన పెస్టిసైడ్స్ కానీ ఏమి ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఏవి కూడా పెస్టిసైడ్స్ యూస్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా అంటే కోకోపీట్ కొన్ని అలాంటివి యూస్ చేస్తారు. అంటే న్యాచురల్ ఆర్గానిక్ పద్ధతిలో అయితే పెంచుతున్నారు. తప్పకుండా విజిట్ చేయండి. సో ఇందాకలా మీకు 3 రకాలు చూపించాను కదా, ఇందాక నేను 3 ఉన్నాయి అనుకున్నాను, కాకపోతే 4వ రకం కూడా ఉంది. దీని పేరు లక్కీ బ్యాంబూలో స్టిక్స్ అంట. ఒకసారి చూద్దాం. చూసారు కదా ఎంత పొడుగ్గా ఫామ్ అయిందో. ఇదైతే స్టిక్ చాలా డిఫరెంట్గా ఉంది, చూసారు కదా. మొత్తం స్ట్రేట్గా ఫామ్ అయింది, ఇలా మనకి సర్కిల్ తిరిగింది, దానివల్ల మంచి లుక్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే 3 days 4 daysకి ఒకసారి వాటర్ కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా దీని గురించి అయితే ఇంకేం చేయక్కర్లేదు, అంటే లైక్ కొన్ని ప్రోటీన్స్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయక్కర్లేదు, నార్మల్ వాటర్ యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ చూసారు కదా స్టాండ్ చాలా సింపుల్గా ఉంది కాబట్టి పడిపోవడం కానీ లేదంటే హెవీగా ఉండడం కానీ అదేం లేదు. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి లక్కీ బ్యాంబూలో నార్మల్ స్టెమ్స్ మొత్తం అంటే ఆకులు కొంచెం పెద్దగా ఫామ్ అయ్యి చూడండి. ఇది లక్కీ బ్యాంబూ అంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. నార్మల్గా చిన్నవే కనిపిస్తూ ఉంటాయి కదా, బట్ ఇంతవరకు పెద్దగా పెరిగి కూడా చాలా ఉన్నాయి. అండ్ చూడడానికి అయితే నిజంగా చాలా బాగున్నాయి. చూడడానికి అట్రాక్ట్గా ఉండడానికి నార్మల్గా పెంచుతూ ఉంటాం ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పి, అండ్ ఆక్సిజన్ కోసం కూడా. సో నార్మల్ వాటర్ ప్లాంట్లో ఇన్ని రకాలు ఉన్నాయంటే లక్కీ బ్యాంబూలో నేను నిజంగా నమ్మలేకపోతున్నాను.
సో మన ముందైతే జర్బరా అనే ప్లాంట్ ఉంది. అండ్ నార్మల్గా డెకరేషన్స్ యూజ్ చేస్తారు కదా, ఒక సన్ఫ్లవర్లో ఉంటుంది చూడడానికి, బట్ సన్ఫ్లవర్ కాదంట. ఇప్పుడు వరకు నేనైతే స్టేజ్ డెకరేషన్కి సన్ఫ్లవరే యూజ్ చేస్తారు అనుకుంటాను, ఎందుకంటే అవి చూడడానికి సన్ఫ్లవర్లో ఉంటుంది, దానికి ప్రత్యేకంగా వేరే వేరియంట్ ఉంటుందండి, వేరే కలర్స్ ఉంటాయని సంగతి నాకైతే ఇప్పటి వరకు తెలియదు, బట్ ఇప్పుడే తెలుసుకున్నాను. దాని పేరు అయితే జర్బరా అంట. ఇదైతే నార్మల్గా బెంగళూరులో ఎక్కువగా పెరుగుతాయంట. నార్మల్గా మన క్లైమేట్కి అయితే ఇక్కడ రాజనగరం లేదంటే రాజమండ్రి ఇక్కడైతే మనకి వింటర్లో మాత్రమే మనకి దీని ఫ్లవరింగ్ అయితే ఉంటుందంట. అండ్ ఇదైతే మరీ అంటే కూల్ క్లైమేట్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడే కదా ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది. దీంట్లో మనం చూస్తుంది అయితే ఎల్లో ఫ్లవర్, బట్ ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎల్లో ఫ్లవర్ ఒకటి, అండ్ ఇది ఇక్కడ రెడ్ ఫ్లవర్ కూడా ఉంది. అంటే నేనైతే ఇప్పటి వరకు అయితే ఇలాంటివి చూడలేదు, బట్ అయితే చాలా కూల్గా ఉంది. అండ్ అప్పుడప్పుడు వాటర్ యూస్ చేస్తే సరిపోతుంది, అంటే 3-4 డేస్కి ఒకసారి యూస్ చేస్తే సరిపోతుంది. బట్ మన ఇండోర్ ప్లాంట్స్కి మరీ అంత సెట్ అవ్వదు. అంటే నార్మల్ మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. సెమీ క్లైమేట్ అంటారు కదా, వింటర్ సీజన్లో ఉంటుంది, లైట్గా వేడి తగులుతూ కొంచెం చల్లగా. సో ఆ క్లైమేట్ అయితే ఇది కరెక్ట్గా సరిపోతుందంట. అండ్ దీన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే ఏం లేవు, నార్మల్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది. సో మన ఇండోర్ ప్లాంట్స్లో ఇది ఒకటి, దీని పేరు అయితే అఫిలా అంటారు. ముందు పేరు ఎందుకు చెప్పేసాను అంటే గుర్తుపెట్టుకొని చాలా కష్టం, అందుకే ముందు చెప్పేశాను, మళ్ళీ మర్చిపోతానేమో భయంతో. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి నార్మల్ మనం లీవ్స్ మాత్రమే చూస్తున్నాం కదా, దీనికైతే ప్రెసెంట్ ఫ్లవరింగ్ లేదు, బట్ ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ అంట. నిజంగా నమ్మలేకపోయాను, చూడడానికి చాలా యాక్టివ్గా ఉంది కదా. నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్ ఏమో దీనికి నార్మల్గా ఫ్లవరింగ్ ఉండదేమో అనుకున్నాను, బట్ అయితే దీనికి ఫ్లవరింగ్ ఉంటుందంట. బట్ ఏ సీజన్స్ అంటే నార్మల్ ఓన్లీ వింటర్లో మాత్రమే ఉంటుందంట. అండ్ దీని ఫ్లవరింగ్ వచ్చేసి ఎల్లోగా వస్తుందంట. లైక్ మన కనకాంబరాలు చూస్తూ ఉంటాం కదా, బయట దొరుకుతూ ఉంటాయి, దేవుడికి యూజ్ చేయరేమో, బట్ చూడడానికి అది చాలా బాగుంటాయి. అండ్ ఆ కనకాంబరాలు అయితే సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటాయి, బట్ ఎల్లో షేడ్లో దీంట్లో వస్తుందంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. మనం ఇది తీసుకుంటే ఖచ్చితంగా వింటర్ వరకు వెయిట్ చేయాల్సిందే ఆ ఫ్లవరింగ్ కోసం, అంత అందంగా ఉంటాయంట. బట్ ఫ్లవరింగ్ మాత్రమే కాదు, ఇది చూడడానికి కూడా చాలా బాగున్నాయి. అంటే లీవ్స్ కూడా మొత్తం గ్రీనిష్గా వచ్చి రేకులు అయితే వైటిష్గా వచ్చింది చూడండి, మధ్య మధ్యలో వైట్ లైన్స్ వచ్చాయి, దానివల్ల చాలా అందంగా అనిపిస్తుంది. బట్ వాటర్ కూడా మనం కొంచెం లైట్గానే యూస్ చేయాలి. ఇండోర్ ప్లాంట్స్ మరీ ఎక్కువ యూస్ చేస్తే సన్లైట్ ఉండదు కాబట్టి పాడైపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇది అనమాట. ఇప్పటి వరకు అయితే మనం దగ్గర ఒక 4-5 రకాలు చూసాం, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ దొరికే నార్మల్ ప్లాంట్స్ దీంట్లో వేరియంట్స్ చెప్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.